మీ చాతగానితనం వల్ల బీజేపీని ఎందుకు పెడుతున్నారు? బీజేపీ ఊరుకుంటుందా? ఏదో ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ వాక్యూమ్ ని ఫిల్ చేస్తుంది. బీజేపీకి అవకాశం దొరికింది, వాళ్ళు ఫిల్ చేశారు. సో ఈ రోజు అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ అన్నది ఈ రోజు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తయారైంది. శబరిమల ఇష్యూ కావచ్చు, శబరిమలలో బంగారం ఎలా లూట్ చేశారో మనం చూసాం. గల్ఫ్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నటువంటి రాష్ట్రము అంత అధపాదాలకు తీసుకువెళ్లారు కమ్యూనిస్టులు. బెంగాల్లో కమ్యూనిస్టులు కనుమరుగైపోవటం వల్ల బీజేపీకి ఒక వాక్యూమ్ ఏర్పడింది. అక్కడ బీజేపీ గ్రో అవటానికి ఒక స్కోప్ దొరికింది. సో కేరళలో కూడా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అంటే ఎల్డిఎఫ్ కూటమి ఓడిపోవటం అనేది బీజేపీకి భవిష్యత్తులో ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది. అక్కడ బీజేపీకి ఒక మంచి ఛాన్స్ ఉంది అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ 11% అయితే బీజేపీ గణనీయంగా తన ఓట్ షేర్ అయితే పెంచుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మొట్టమొదటి స్టేట్మెంట్ తప్పు మీది. బెంగాల్లో కమ్యూనిస్టులు క్షీణించినందువల్ల బీజేపీకి ఏం లాభం రాలేదు, తృణమూల్ కాంగ్రెస్ లాభం వచ్చింది. 30 సంవత్సరాలు అక్కడ సత్తాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఊకుమ్మడిగా తృణమూల్ కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఉన్నాయి? 2016 సీట్లు ఉన్నాయి. అంటే ఈ కమ్యూనిస్ట్ ఓట్ ఎక్కడికి వెళ్ళింది? బీజేపీకి వెళ్ళిందా, తృణమూల్కి వెళ్ళిందా? కాబట్టి ఫస్ట్ ఆ స్టేట్మెంట్ తప్పు. కమ్యూనిస్టులు పతనం చెందిన తర్వాత, క్షీణించిన తర్వాత ఓట్ బ్యాంక్ ని తృణమూల్ కాంగ్రెస్ కబ్జా చేసుకుంది. కానీ ఒక ఆల్టర్నేట్ లేకపోవటం అనేది బీజేపీ గ్రో అవటానికి ఒక అవకాశం అయింది అనుకోవచ్చు. తప్పకుండా ఆల్టర్నేట్ బీజేపీ ఎదిగే ప్రయత్నం పొలిటికల్ పార్టీగా వాళ్ళు చేస్తారు కదా. ఆల్టర్నేట్ గా మీరు లేకపోవడం బాధ్యత మీది. కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఈ రోజు తృణమూల్ గా ఆల్టర్నేట్ గా ఎందుకు ఎదగలేకపోయారు? అది వాడు ప్రశ్నించుకోవాలి. మీరు ఒక వాక్యూమ్ క్రియేట్ అయితే బీజేపీ వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. ఎందుకు వెళ్ళదు అక్కడికి? కాంగ్రెస్ ఒక సైడ్ ఏమో జాతీయ స్థాయిలో టీఎంసీని ఇండి గఠబంధన్లో పెట్టుకున్నారు, కానీ లోకల్ గా కొట్లాడతారా మీరు? కమ్యూనిస్టులు ఏమో టీఎంసీని మళ్ళీ ఇండి, కమ్యూనిస్టులు టీఎంసీ వీళ్ళందరూ ఇండి గఠబంధన్లో ఉంటారు, కానీ లోకల్ గా కొట్లాడతారా? ప్రజలు చూడట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? మీరు నిజంగా ఒక ఆల్టర్నేట్ గా మీరు కనుక పోరాటం చేసి ఉంటే అంత 30-35 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు 2 సీట్లకి ఎందుకు పరిమితమైంది? అది ఆ 2 సీట్లు కూడా ముస్లింసే గెలిచారు. ఎందుకు అంత దారుణంగా మీరు ఎందుకు ఆ పరిస్థితికి వచ్చారు? మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి కదా. మీ చాతగానితనం వల్ల బీజేపీని ఎందుకు పెడుతున్నారు? బీజేపీ ఊరుకుంటుందా? ఏదో ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ వాక్యూమ్ ని ఫిల్ చేస్తుంది. బీజేపీకి అవకాశం దొరికింది, వాళ్ళు ఫిల్ చేశారు. వాళ్ళు బీజేపీ వచ్చింది, బీజేపీ ఏదో చేసింది అని బీజేపీని తిట్టడం కాదు. మీరేం చేశారో అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఎన్నికల్లో పార్టిసిపేటే చేయలేదు, 2 సీట్లు వచ్చినాయి. అగైన్ కాంగ్రెస్ 2 సీట్లు కూడా ముస్లింసే గెలిచారు. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ భావజాలాన్ని, అక్కడ ఎస్పెషల్లీ హిందువుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని మీరు పొలిటికల్ పార్టీగా ఏం చేశారు? మీరు చేయనప్పుడు బీజేపీ దాన్ని చేసినప్పుడు మీరు బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఆపర్చునిటీ మీకు ఉండింది, మీరు దాన్ని చేయలేదు కాబట్టి మీరు పోయారు. కేరళలో కూడా అదే పరిస్థితి. కేరళలో మనకు 4 మతాలు ఉన్నాయి. ఒకటి హిందూ మతము, రెండవది ఇస్లాము, మూడవది క్రిస్టియానిటీ, 4వది కమ్యూనిజం. కమ్యూనిజం కూడా ఒక మతం. ఈ 4 కూడా 25% ఉంటాయి. కాబట్టి దీంట్లో 2 మనకు హిందువులు కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి ఎల్డిఎఫ్ రన్ చేస్తారు, ముస్లింస్ క్రిస్టియన్స్ కలిసి యూడిఎఫ్ రన్ చేస్తారు. సో ఈ రోజు అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ అన్నది ఈ రోజు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తయారైంది. శబరిమల ఇష్యూ కావచ్చు, శబరిమలలో బంగారం ఎలా లూట్ చేశారో మనం చూసాం, మహిళలను పంపించే ప్రయత్నం ఎలా చేశారో చూసాం, మనం బంగారు స్మగ్లింగ్ ఎలా చేశారో చూసాం. కాబట్టి అక్కడ ఓట్ స్ప్లిట్ అయింది, హిందూ ఓట్ స్ప్లిట్ అయింది. కానీ ముస్లిం క్రిస్టియన్ ఓట్ కన్సాలిడేట్ అయింది. అందుకనే యూడిఎఫ్ గెలిచింది, ఎల్డిఎఫ్ ఓడిపోయింది. ఇది మొదటిసారి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈఎంఎస్ నంబూదిరిపాద్ దగ్గర నుంచి తీసుకుంటే ఇంతవరకు 50 సీట్ల కంటే తక్కువ కేరళలో కమ్యూనిస్టులకు ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారి 35 సీట్లు వచ్చాయి. అంటే వీళ్ళు చేసినటువంటి తుష్టీకరణ రాజకీయాలు, హిందువుల వ్యతిరేకంగా చేసినటువంటి రాజకీయాల వల్ల హిందూ ఓటు చీలింది అక్కడ. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా చాలా మంది హిందువులు యూడిఎఫ్ కి ఓటు వేశారు, కానీ ఎల్డిఎఫ్ మనకు బీజేపీకి ఇంకా ఓటు పడలేదు. బీజేపీకి ఇంకా 11% అలాగే ఉండదు. గతసారి 11.3% ఉంటే 11.4% వచ్చింది. కానీ ఎలాగైతే మన త్రిపురలో కూడా అదే పరిస్థితి చూసాము. త్రిపురలో బీజేపీ ఎక్కడా లేదు సీన్ లో. మాణిక్ సర్కార్ 25 సంవత్సరాలు ఆయన ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ
ఓవర్ నైట్ మొత్తం షిఫ్ట్ అయిపోయి అందరూ బీజేపీ షిఫ్ట్ అయ్యారు. అటువంటి పరిస్థితి కేరళలో కూడా చూడబోతున్నాం. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేసిన హిందువులందరూ కూడా ఇప్పుడు బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. 11% లో ఉన్నవాడు సడన్ గా మనం 20-25% కి వెళ్ళేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా పతనం చెందారు, భూస్థాపితం అవుతున్నారు. 100 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి. ఏదో మనకు స్టాలిన్ లాంటి వాళ్ళతోటి కూటమి పెట్టుకుంటే వాడు మోచే నీళ్లు తాగి 4 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి తప్పితే స్వయంగా వాళ్ళు నిలబడి గెలిచేటువంటి పరిస్థితి ఈ రోజు లేనే లేదు. ఆ పరిస్థితి దిగదార్చుకున్నారు. ఒక జ్యోతి బసు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్న పరిస్థితి నుంచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని దించేసేటువంటి శక్తి ఉన్నటువంటి కమ్యూనిస్టుల పార్టీల పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళు ఇర్రెలవెంట్ అయిపోయారు. ఆ పరిస్థితికి తెచ్చుకున్నానికి కారణం ఎవరు? బీజేపీ కాదు కదా, స్వయంకృతాపరాధం. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ ఎకానమీ. ఈరోజు కేరళలో వాళ్ళకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం. అన్ని అప్పులు చేసేసారు. అక్కడ ఉద్యోగాలు ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఇన్వెస్ట్మెంట్ పెడితే యూనియన్స్ వాళ్ళని ఎలా సతాయిస్తున్నారో చూస్తున్నాం మనం. ఏది మన అసలు అంత దారుణమైన పరిస్థితి కేరళలో అంటే, మీరు మీ వెహికల్లో, మీ కారులో మీరు మీ ఫర్నిచర్ తెచ్చుకొని మీ ఇంట్లో మీరు షిఫ్ట్ చేస్తున్నా కానీ అక్కడ ఉన్నటువంటి యూనియన్కి మీరు పైసలు ఇవ్వాలి. మీ 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 సొంత కుటుంబంలో వ్యక్తులు చేసినా కానీ కూడా వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అంతటి ఒక అక్కడ కమ్యూనిస్ట్ భావజాలము, ఈ లెఫ్టిస్ట్ భావజాలము, యూనియన్స్ అన్నది ఆ ఎకానమీని సర్వనాశనం చేశారు. గల్ఫ్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నటువంటి రాష్ట్రము అంత అధపాదాలకు తీసుకువెళ్లారు కమ్యూనిస్టులు. అందుకని దానికి ప్రతిక్రియ ఉంటుంది కదా. ప్రజలు ఎంతకాలం ఊరుకుంటారు? అయిపోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఈ కమ్యూనిస్ట్ భావజాలం రోజులు పోయినాయి. అందుకని క్రమేపీ షిఫ్ట్ అన్నది మనం అక్కడ చూస్తున్నాము. ప్రస్తుతానికి కమ్యూనిస్టులు ఓడించారు కాబట్టి యూడీఎఫ్ ఓటేశారు. క్రమేపీ బీజేపీ కూడా అక్కడ బలం పుంజుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎలాగైతే త్రిపురలో గెలిచారో, ఎలాగైతే మనకి బెంగాల్లో కమ్యూనిస్టుల స్థానంలో అంటే ఒక తృణమూల్కి ఒక ఆపోజిషన్ గా ఉన్నటువంటి బీజేపీ, గత ఎన్నికల్లోనే ఆపోజిషన్ బీజేపీనే, ఇప్పుడు వాళ్ళు సత్తాలోకి వచ్చారో, అలాగే కేరళలో కూడా అటువంటి అవకాశం బీజేపీకి తప్పకుండా ఉంది. కానీ చూద్దాం బీజేపీ ఎటువంటి పాలిటిక్స్ ఆడుతుందో రాబోయే రోజుల్లో, వాళ్ళ కేడర్ని ఎలా పెంచుకుంటుందో, ఎలా అక్కడ నేరేటివ్ తీసుకెళ్ళగలుగుతుందో మనం